हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल दिल शो। आज हम अमोरू मूवी के 4th पार्ट पे रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देरी के शुरू करते हैं रिएक्शन। नया प्रॉब्लम। इनकी जब भी एंट्री होती है तो जिस तरह का म्यूजिक आती है बोल के बहुत डरावना लगता है यार। గాంధీ జయంతి సందర్భంగా విడుదలయ్యే ఖైదీ లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది. యు ఆర్ వెరీ లక్కీ. ఇవ్వు. వై? చిదంబరం ఇదిగో అమ్మ రక్ష. నేను ఇంట్లో లేనప్పుడు మంచికి ఏ ఆపదొచ్చినా ఇది కట్టు. मोस्चर हो गई क्या था उसमें? నా కొడుకంటే ఏమనుకున్నారే? అమృతం తాగి ఈ నీలమ్మ కడుపును పుట్టాడే, చెమడాలు తీస్తాడు. ఏరా బాబు, ఇంకా బుద్ధి రాలేదా మీకు? వాళ్ళు మనుషులు కాబట్టి ఇంతతో వదిలేశారు. వాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే మిమ్మల్ని చంపి పూర్తి చేసి ఉండేవాళ్ళు. నేను చేసిన దానిక జైల్లోనే చావాలనుకున్నాను. కానీ గాంధీ జయంతి వచ్చి నాకు అవకాశం లేకుండా చేసింది. నన్ను విడుదల చేశారు. నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. నిన్ను, భవానీని క్షమించమని అడగడానికి వచ్చాను. నేరానికి జైలు శిక్ష అనుభవించాను. పాపానికి మోర్చరోగినయ్యాను. నాకు ఈ శిక్ష చాలదు. నడి రోడ్డు మీద కుక్క చావు చావాలి. నా శవాన్ని ఈడ్చే దిక్కులేని చావు చావాలి. చావాలి, 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 చావాలి. ये नाटक कर रहा है यार, घर में रहने के लिए शायद। బాబు, బాబు, వస్తాను భవానీ. గోపాలకృష్ణ, ఈ స్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఉండు. వద్దు భవానీ, నేను ఈ సానుభూతి తట్టుకోలేను. దీనికంటే మూర్ఛరాగంతో ఏ నడి రోడ్డు మీద పడి చావటం నాకు తృప్తిగా ఉంటుంది. వస్తాను. రే గోపాలకృష్ణ, ఆగు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇకనైనా పూజలు గీజలు మానేసి ఇక్కడే శుభ్రంగా ఉండు. నీకేదైనా జాబ్ చూస్తాను. నేను ఉండలేను. రే, డాక్టర్ గా చెప్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఉండలేను, ఉండలేను. నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. इतना अच्छा ही क्यों? నన్నేంటికి ఇలా కట్టేస్తున్నారు? అంటే ఇదంతా నాటకమా? భవానీ పతనమయ్యే వరకు నేనేమిటో ఎవ్వరికీ తెలియదు. దాని నరకం ఈ రాత్రే ప్రారంభం అవుతుంది. జెండాకు నేనిచ్చే మొదటి బలి దాని కడుపులో ఉన్న పచ్చి ప్రాణం. కడుపులోనే ముక్కలు ముక్కలైపోవాలి. उनके बच्चे के ऊपर यार ఈ రాత్రికి क्या करेगा ये? इनका स्क्रीनिंग कभी खत्म ही नहीं होता है। क्या होगा? बच्चा खोलेगी क्या? वो ग्लास का ब्रेक होना कुछ इनडायरेक्टली कुछ समझाने की कोशिश कर रहे हैं।
అగ్నిగోళము తన బిడ్డ విషమును తాను హరించి నిత్యాగ్నిహోత్రము నేరమైంది విషజ్వాలలను పురిపి నొప్పులుగా మార్చి వంశాంకురానికి వాకిలిని తెరిచి లోకముల నేలు ముగ్గురమ్మల అమ్మ తను మంత్రసాని అయి పురుడు పోసింది తను మంత్రసాని అయి పురుడు పోసింది చచ్చిపోయింది. భవానీ శుక్రవారం మహాలక్ష్మి పుట్టింది. कुछ करेगा यार, पता नहीं क्या ब्लैक मैजिक. చండా, ఇక్కడేదో శక్తి ఉంది. నీ శక్తిని నాకు అందకుండా చేస్తోంది. దాన్ని నేను చూడాలి. అదెవరు? ఎవరు? अभी इस बच्ची के ऊपर टारगेट करेगा. कुछ ना कुछ करेंगे इसको भी. చండా నీ గురించి నాకంతా చెప్పాడు. నువ్వేంటో నాకు తెలుసు. తెలిసి కూడా నా ముందుకు ఎందుకు వచ్చావురా? ఈ గోరక్కంటే ఏమిటో నీకు తెలియాలని. నీ గొంతు పిసికి నీ మెదడు చండాకు బలిస్తానే. నీలాంటి గోరకులు ఎంతో మంది ఎంత ఘోరమైన చావు చచ్చారో అమ్మోరి మెడలో ఉన్న పుర్రెల దండ చూడరా. ఏయ్! నీ బుర్రెతో దండ చేసి నా మెడలో వేసుకోవడానికి వచ్చానే. అమ్మో, ఇది పిల్ల కాదు, మహమ్మారి. ఇది మమ్మల్ని బతకనివ్వదు, చంపేస్తుంది. చాకరీ చేయించుకునే చాలక మమ్మల్ని చంపాలని చూస్తున్నారా? బాబు సూర్యం, మేము ఇక్కడ ఉండం, మేము వెళ్ళిపోతాం. నువ్వేమనుకోవద్దు, చూస్తామేమయ్యా, రా పోదాం. ఏ బాబా, ఈ పన్ను నువ్వే చేసావా? చెప్పు. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. ఏమిటా పొగరబోతు సమాధానం? పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? భవాని, అసలు నిన్న ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంట్లోకి చేర్చడం ఏమిటి? పైగా మాట్లాడుతుంది చూడు. ఈ వయసులోనే రక్తం కళ్ళ చూసిందంటే పెద్దయ్యాక దేనికైనా తెగిస్తుంది. అందుకే ఈ పిల్లను పోలీసులకు అప్పగిస్తే అక్కడ బాల నేరస్తుల స్కూల్లో పెట్టి డిసిప్లిన్ నేర్పిస్తారు. వెంటనే పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయండి. ఏమండి ఏమండి, తొందరపడకండి. మీరందరూ అనుకున్నంత ఆరిందా కాదండి ఈ పిల్ల. అయితే చెప్పు, ఎవరా పిల్ల? నిజంగా నాకేం తెలియదండి. కానీ మంచిదని మాత్రం తెలుసు. మంచి వచ్చాడు, మన ఇంటి నుండి పంపించేస్తే గొడవ లేదు కదండి. నేను పంపించేస్తానండి. वही तो चाहते थे घर से बाहर भेजना. పాపా, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ వాళ్ళెవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. భవానీ, వీళ్ళందరూ నన్నేమైనా చేస్తారని భయపడుతున్నావా? వీళ్ళు నన్నేమీ చేయలేరు. ఇదంతా నేను ఆడుకునే ఆట. నేను సూర్యుల్లో కనబడే వెలుగుని, వీళ్ళు దీపం చుట్టూ తిరిగే పురుగులు. ఇంకా నయం, పులిస్ త్రాకులు లేదు చూడరా. ఏమిటి పెద్ద దేవతలాగా వేదంతో మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళు కొడతాను, జాగ్రత్త. ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నా.
నిన్ను పంపించడం నిజంగా నాకు ఇష్టం లేదు. నీ మీద ఎందరి నిందలు పడటం ఇష్టం లేక వెళ్ళిపోమంటున్నాను. చీకటి కమ్ముకునేటప్పుడు దీపాన్ని ఆర్పేసుకుంటావా భవాని? నీకు తోడుగా నన్ను నీతో ఉండను. ఇంత చెప్పినా ఏమిటా మొండితనం? వెళ్ళు. నేను నిన్ను వదిలి వెళ్ళను. నువ్వు నాతో ఉండటానికి వీలేదు. నువ్వు నన్ను ఎంత దూరం తీసుకెళ్లి వదిలేసినా నేను నీతోటే వస్తాను భవాని. చూడు, నేను నీ దగ్గరికి వచ్చి నా చేత్తో బొట్టు పెట్టి రామ్మా అని పిలిచినప్పుడు నువ్వు రావాలి. అంతవరకు వచ్చావు నా శవ నా ఏట్లో చూస్తా. నన్ను చంపుకు తిన తొట్టు. ఆదుకొన వచ్చినది ఆదిశక్తిని మరచి మనసులో పెళ్ళుబుకు మమతలను దిగవిడిచి. अभी इनकी प्रोटेक्शन नहीं है तो क्या क्या करेंगे यार वो लोग. प्रोटेक्शन है फिर भी प्रॉब्लम्स को झेलना पड़ रहा है विदाउट. ఏదో నిజమేదో తెలుసుకొనలేక తెరటిలో పెళ్లిధిని విసిరివేశావు. విధి బలీయమ్మని రుజువు చేశావు. విధి బలీయమ్మని రుజువు చేశావు. భవాని, నిన్నూరుకో పెట్టే పాప వెళ్ళిపోయింది, నువ్వూరుకో పెట్టే పాప మిగిలిందా పాపం. అది ఉన్నప్పుడు ఇల్లంతా కుంకుమ జల్లిన టెర్రగా ఉండి మా జెండా కూడా ఈ గడప తొక్కడానికి జంకేవాడు. నాకు అయోమయంగా ఉండేది. అందుకే దాన్ని ఇక్కడి నుంచి పంపించేశాను. కాదు, నువ్వే పంపేలా చేశాను. నేను సాధించాలనుకున్నది ఆఖరి క్షణంలో కాకుండా చేశాను. దానికి నీ బతుకంతా లెక్క కట్టాను. జైల్లో కాలిపోయిన నా జీవితానికి నీ నరాలు, నీ మెదడు, నీ శరీరం మొత్తం లెక్క కట్టాను. నీ రక్తం ముచ్చెమటలు పట్టిస్తాను. అసలు జైలు నుంచి బయటికి రాగానే నిన్ను అంత సులువుగా నువ్వు నాశనం అవ్వకూడదు, కానీ నాశనం అవ్వాలి. అలా అవ్వాలంటే నాకు కావలసింది నువ్వివ్వాలి. నరకం చూపిస్తాను. అది భరించలేక నీ మోకాళ్ళ మీద నా ముందు వంగి చేతులు జోడించి నీకేం కావాలి చెప్పు అని బోరున ఏడవాలి. అప్పుడొచ్చి అడుగుతాను నాకేం కావాలో. అక్కడ నుంచి మొదలవుతుంది నీ నాశనం. అలా పడి ఏడ్చేదాకా, నీ చేతులు జోడించేదాకా నీ నరాలు పట్టమని తెగిపోయేలా నీ బతుకును వణికిస్తా. బాబు గోర్కా, కొంచెం కోడిని కోసి పెట్టరా. చండా రా, నేను నిన్ను పిలుస్తున్నాను రా. ओह माय गॉड, इसको माँ को भी नहीं छोड़ रहा यार. దీన్నేం చేయబోతున్నావు? హింస. మరి దీని జీవితం విరక్తి. భవానీకి జీవితం విరక్తి కావాలి. చెండా ఇక్కడే ఉంటాడు. ఈ భవాని చితి మండే వరకు వెళ్ళను. ఒరే, కోడిని కోసి పెట్టరా. కత్తి లేదురా. కత్తి ఎందుకే, నా చెయ్యి ఉండగా. నువ్వు వెళ్ళు. చూడు భవాని, ఆ తరువాత మీ బతుకులన్నీ గిలగిలా గించుకుంటాయి ఈ కోడిలా. స్టాప్ ఇట్ భవాని. అతని ఇంట్లో ఉండమని చెప్పింది నువ్వు. ఇప్పుడు అతన్ని బయటికి వెళ్ళగొట్టడానికి కారణాలు వెతుకుతున్నావా? ఇది నీకే బాగుందా చెప్పు? తప్పు భవాని. క్షణానికి ఒకసారి మనసు ఎటైనా మారచ్చు, కానీ మనిషి విలువ మారకూడదు. మైండ్ ఇట్. భవాని, ఏమిటి పాప ఏడుస్తుంది? దిష్టండి, పాడుకళ్ళు. పొద్దున్నుంచి ఒకటే ఏడుపు. అమ్మోరు తల్లిని మొక్కుకుని మన నూతి గట్టు మీద 3 సార్లు దొలిస్తే దిష్టి పోతుంది. నా తల్లిని నా అమ్మోరు తల్లి గొడుగులా కాపాడుతుంది. చూడు, నీ చాదస్తంతో పసిపెట్టిన చెరువు గట్లంట నూతి గట్లంట తిప్పద్దు. రేపు పొద్దున పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రెడీగా ఉండు.
ये कहाँ से निकल के आ रहे हैं यार। ఎడక తల్లి ఎడకమ్మా కాస్త పడుకోమ్మా బుజ్జికి పాలు కలుపుకొని అమ్మ ఇప్పుడు వచ్చేస్తాను. Oh my God, ये क्या करेगा अभी। दरवाजा बंद कर रहा है ताला लगाने के लिए। ओह, बच्ची बाहर है, क्या करेगा। Oh my God. सब कहाँ मर गए यार, घर में इतने सारे लोग हमेशा घूमते रहते। సరే అమ్మవారి మొక్కు నూతిగట్టును పెట్టింది. తను కూడా బిడ్డ పక్కనే ఉంటే పోయేది, ఇంత జరిగేది కాదుగా. అసలు ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. उसके ऊपर दे दिया। నా బిడ్డ నేనే చంపుకున్నానన్న నింద భరించలేకపోతున్నాను. భవాని, నువ్వు ఇలా బెంబేలు పడిపోతే సూర్యం కంగారు పడ్డు. బాబు, నువ్వు హాస్పిటల్కి పద, కొంచెం మరుపుగా ఉంటుంది. భవాని, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వచ్చేసరికి నువ్వు భోజనం చేసి ఉండాలి, సరేనా? ఆపేశావే ఏడు. వాళ్ళు అలాగే ఊరుకో పెడతారు గాని ఏడవడం ఆపకే, ఏడు. ఏం భవాని, నీ కళ్ళ ముందే నీ బిడ్డ లేతాయు వాయువుల్లో కలిసిపోతుంటే తాళం వేసిన గదిలో నువ్వెంత నరకం అనుభవించావో మనస వాచ కర్మన నాకు తెలుసు. ఎందుకంటే ఆ గదికి తాళం వేసింది నేనే కనుక. నీ అమ్మోరు మొక్కుతో ఆ బిడ్డ ప్రాణం తీసింది నేను. కాదు, మృగాన్ని, రాక్షసుని. నువ్విప్పుడెంత చించుకున్నా నీ మాటలు ఎవరో నమ్మరు. ఎవరు నా మాట నమ్మకపోయినా నా భర్త నా మాట నమ్ముతారు. ఆయనకే చెప్తాను. చెప్పు. భవాని, मुझे लगा यकीन नहीं करेगा। నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఎవడి 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 జెండా బరిగీశాడంటే నీ భర్తే కాదు, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రక్తం ఘోరక్తి కాదు, నీ భర్తది. ఘోరక్ తన పిడికిలి బిగించాడా? Oh my God.
పూజారి గారు లేరమ్మా. ఎక్కడికి లేరు? ఆయన వెళ్ళాక లేరు, రేపు వస్తారు. सारे दरवाजे बंद हो रहे हैं इसके। అమ్మా అమ్మా నాకంత చీకటిగా ఉందమ్మా. పిశాచాలు నా పసుపు కుంకాలను తుడి చేస్తున్నట్టుందమ్మా. నువ్వు తప్ప నాకెవరూ లేరమ్మా. రా అమ్మా. అమ్మకి బొట్టు పెట్టి పిలమ్మా. నీ చేత్తో బొట్టు పెట్టి పిలమ్మా. అమ్మ వస్తుందమ్మా. బొట్టు పెట్టమ్మా. అమ్మకి బొట్టు పెట్టమ్మా. అమ్మా నేను నీ దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి రామ్మా అని పిలిచినప్పుడే నువ్వు రావాలి. బొట్టు పెట్టి పిలవలేదని నువ్వు పట్టు పడితే ఎలాగమ్మా? అవతల నీ బిడ్డ నుదుట బొట్టు రాలిపోతుందమ్మా. एक सेकंड की भी मन की शांति नहीं मिल यार इसको। గోపాలకృష్ణ గట్టిగా బిగించు బిగించు. భవానీ, పాపం మీ ఆయన చచ్చిపోవాలి అన్నాడు. ఉరితాడు కట్టి సహాయం చేస్తున్నా. అతని మాట వినకండి, నా మాట వినండి. డాక్టర్, ఏదో బంధువు కదా సహాయం చేద్దాం అనుకుంటే మీ ఆవిడ నన్ను అంటుంది. ఒక్కసారి మీ ఆవిడ వింటుండగా నువ్వెందుకు చనిపోవాలనుకున్నావో చెప్పయ్యా. బ్రతకడం నాకు భారంగా ఉంది. విన్నావా? ఇదిగో 7 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా ఆలోచించుకో. కాళ్ళ కింద పీట తన్నాను అంతే. అంత ఆలస్యమా? 5 చాలు. లెక్క పెట్టు. 1 1 1 అతని మాట వినకండి, నా మాట విని తీసుకోండి. 2 3 నన్ను చంపేస్తున్నాడు పిన్ని. మీరేనే చెప్పండి, మీకేం కావాలని చావండి, ఇంకా బతుకుదామనే ఎన్ని నేరాలు పెట్టారు మమ్మల్ని. 4 5 ఆయనేమి చేయొద్దు. నిన్ను జైలుకి పంపించింది నేను. నన్ను కావాలంటే ఏమైనా చేసుకో. నీ మోకాళ్ల మీద నా ముందు వంగి చేతులు జోడించి నీకేం కావాలి అని బోరుమని ఏడుస్తూ నువ్వు అడిగిన రోజు నాకేం కావాలో చెబుతానన్నాను. గుర్తుందా? మరి నీకేం కావాలో చెప్పు. నాకు నువ్వు కావాలి. నీ బతుకు నా చేతుల్లో నలిగి రాలిపోవడం కావాలి. నీకు నువ్వే రావాలి. నా చేతుల్లో నలిగిపోయిన నీ జీవితాన్ని తలచుకొని నిన్ను నువ్వే అసహించుకోవాలి. ఈ రాత్రికి నీ అమ్మోరు గుడిలోనే ఆవిడ చెరువంత కళ్ళు చూస్తుండగా నీ శీలం నా చేతుల్లో నలిగి ముక్కలైపోవాలి. సరిగ్గా రాత్రి 12 గంటలకు నువ్వు నా కోసం అమ్మోరు గుడికి రావాలి. నువ్వు నా దగ్గరకు వస్తేనే వాడి బ్రతుకు, లేదా వాడి చావు. భవాని, భవాని, నరకేతను భరించలేకున్నాను భవాని. నరాలని తెంపేస్తున్నట్టు నాకు బాధగా ఉంది భవాని. నా ఒళ్ళంతా విరిచేస్తున్నట్టుంది భవాని. నాకు భయంగా ఉంది. నన్ను వదిలిపెట్టాళ్ళకు భవాని, నన్ను వదిలిపెట్టాడు భవాని. అమ్మా అమ్మా, బొట్టెట్టిని అమ్మోరు తల్లిని రమ్మని పిలువమ్మా. మాకెవరూ లేరు. ఆ అమ్మోరు తల్లి కూడా మమ్మల్ని మోసం చేసింది. మాకెవరూ లేరు. అమ్మకి బొట్టెట్టమ్మా. అమ్మోరమ్మకి బొట్టెట్టమ్మా.
సరిగ్గా రాత్రి 12 గంటలకు నువ్వు నా కోసం అమ్మోరు గుడికి రావాలి. इस पार्ट को यही रोक देते हैं क्योंकि जो लास्ट 15 मिनट्स हैं वो क्लाइमैक्स सीन होने वाला है एंड बहुत ही इंटेंस होने वाला है। मैंने जब क्लाइमैक्स सीन के ऊपर कुछ महीने पहले रिएक्ट किया था तो मुझे इस बैक स्टोरी के बारे में कुछ भी पता नहीं था, बट अभी पता चल गया है। एंड क्लाइमैक्स सीन मैंने देखा था बट मुझे उतना याद नहीं कि क्या क्या हुआ, बट इतना पता है कि ये टॉर्चर ना दिमाग में पूरा इतना डिप्रेस्ड फील कर रही, मैं सिर्फ देख रही हूँ और मैं खुद डिप्रेस्ड फील कर रही हूँ। मुझे बहुत बुरा लग रहा है, मुझे बहुत इमोशनली मैं ऐसा लग रहा है कि मुझे एक्सपीरियंस हो रहा है। वाह कितने प्रॉब्लम्स यार, इसकी ज़िंदगी एक सेकंड के लिए भी आराम से रहने के लिए कुछ पल नहीं मिल रहे हैं इसको। एंड रामी रेड्डी जी के बारे में अगर कहा जाए तो मुझे इतना गुस्सा आ रहा है उसको देख के कि ही इज़ अ गुड एक्टर यार। जिस तरह से उनकी एक्टिंग है उससे पता चल रहा है कि वाह आई रियली स्टार्टेड टू हेट हिम, लाइक इतनी हेटेड है उनका चेहरा दिखते ही हेटेड फील हो रही थी। ही इज़ अ वेरी गुड एक्टर यार, लाइक एक विलन की तरह वो बहुत ही अच्छी तरह से एक्ट किया है इस मूवी में। अगर हम किसी एक्टर को किसी मूवी में देख के विलन हो जाए या फिर कोई बुरा आदमी हो जाए, उसको देख के अगर मारने का मन करे, उसको पीटने का मन करे, तो वी हैव टू एडमिट दैट जो भी एक्टर उस कैरेक्टर को प्ले कर रहा है ना वो अपने काम में वेरी वेरी गुड। रामी रेड्डी जी भी वैसे ही हैं, उनको देख के बहुत ही गुस्सा आ रहा था। पहले मुझे लीलम्मा जो कैरेक्टर है ना उन दोनों को देख के बहुत गुस्सा आ रहा था, बट रामी रेड्डी जी के सामने उन दोनों का कुछ है ही नहीं ऐसा लग रहा है मुझे, क्योंकि ही इज़ लाइक उनकी आवाज़ उनका चेहरा स्क्रीन पे दिखते ही बस वो आई लाइक लिटरली फीलिंग लाइक आई हैव टू गेट अप एंड बीट हिम। क्रैश करने का मन कर रहा है, इतना गुस्सा आ रहा था यार, बट आई डोंट नो। एनीवेज अब तक बहुत ही अच्छा था, आगे देखना है कि क्या होने वाला है। एंड मुझे ये समझ में नहीं आया कि वो बार बार कलर चिदम्बरम जी बोल रहे थे कि जाके उनको बिंदी लगाओ यार, कुमकुम लगा के बुलाओ बोल के। पहले तो अपने पति के बारे में टेंशन फील करके वो मंदिर में वो कुमकुम गिरा देती है, बट दूसरी बार जब होता है तो शी लॉस्ट ऑल द होप, लाइक कुछ होप्स नहीं है उनको कि कोई आएगा बचाएगा। और माँ भी मेरे ऊपर इतना जिद लगा के बैठी है कि अगर मैं कुमकुम लगा के नहीं बुलाऊंगी तो नहीं आएगी। तो उनके मन में ऐसा बैठ गया है कि कोई नहीं है हमारा, लाइक वी आर अलोन एंड नोबडी इज देयर। लाइक मेरी बेटी को छीन लिया गया है, मेरे पति को ऐसे कर रहे हैं, बट कोई भी नहीं आ रहा है मुझे हेल्प करने। सो शी इज़ मेंटली सो स्ट्रेन, मेंटली इतना अनस्टेबल है कि उनको पता नहीं चल रहा है कि किस पे यकीन करें। लाइक शी इज़ फीलिंग अलोन राइट नाउ। सो भगवान के ऊपर भी उनका भरोसा उठ रहा है। वी कैन फील हर मेंटल वॉट एवर स्टेज शी इज़ इन, वी कैन फील दैट यार। लाइक ओह कितना सहा है सौंदर्य जी ने इसमें, लाइक उनके कैरेक्टर ने भवानी कैरेक्टर ने कितना सहा है यार। देखना है आखिरी 15 मिनटों में और क्या होगा। हालांकि हमने एक बार देखा है बट मुझे उतना डिटेल में याद नहीं है, डायलॉग से उतना डिटेल में याद नहीं है। इतना पता है कि रामकृष्ण जी लास्ट में अपना उग्र रूप दिखाती है, वो मुझे याद है, बट डायलॉग्स वो सब याद नहीं होता। कुछ महीने पहले मैंने रिएक्ट किया था। आई एम रियली लुकिंग फॉरवर्ड टू इट। जल्दी से वो भी फिनिश कर देंगे एंड आई होप आप लोगों को ये पर्टिकुलर पार्ट अच्छा लगा होगा। कमेंट्स में जरूर लिखिए, भेज दीजिएगा, लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले रिश्ते में, तब तक के लिए बाय।